గరిక పుట్టింది. గరిక. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు తలలో పేలొస్తాయి మనకి. ఎక్కడి నుంచి వచ్చాయి అవి? చెమటలో వచ్చాయా లేదా? అది సృష్టి అనమాట. ఆ విధంగా గరిక పుట్టింది. ఆ గరిక పెరిగి కొద్ది కొద్దిగా పెరిగి పెరిగి దాని చుట్టూ సూక్ష్మ సూక్ష్మ జీవరాశులు, పురుగులు, చిన్న చిన్నవి, పాచి ఇవంతా పుడతాయన్నమాట. అలా పుట్టి కాలక్రమేణా ఆ పెద్ద పురుగులు, చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు, భూమి పుట్టినప్పుడు అన్నీ ఏర్పడతాయి. కొండలు, గుట్టలు ఏర్పడేసి కాలక్రమేణా పెరిగి పెరిగి ఆ చిన్న పురుగు పెద్దదై, ఇంకొంచెం పెద్దదై కాలక్రమేణా పెరిగి 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 మానవుడు తయారైనాడు. అలా సృష్టి ప్రారంభమైందనమాట. అలా పెరిగి 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 మానవుడు రూపాంతరం చెందుతూ మానవుడు తయారైనాడు. అదే ఆ మూడిటికి లింక్ అనమాట. అది రథసప్తమి, రథచక్రం కదిలింది. తర్వాత మహాశివరాత్రి లింగోద్భవ భూమి పుట్టింది. యుగాది రోజు యుగం స్టార్ట్ అయింది. మన పుట్టుకు స్టార్ట్ అయింది అనమాట. చిన్న చిన్నగా పుట్టుకు స్టార్ట్ అయ్యి క్రమక్రమంగా పెరిగి 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 మన చిన్న పురుగుగా మానవుడు ఎక్కడ మామూలు తెలిసిందే కదా. మానవుడు మన ఆత్మ ముందు ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, తర్వాత జంతు సామ్రాజ్యము, అలా పెరిగి 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 మానవ సామ్రాజ్యానికి వచ్చాం. అది మన జన్మ ఎలా వచ్చిందని అనుకోండి. అందుకని ఉగాది అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తే మీరు దాన్ని ఇంకా విచారించి ఇంకా లోతుగా కూడా తెలుసుకోవచ్చు అనమాట. అది నాకు తెలిసిన విషయం అనమాట. మామూలుగా పండుగల గురించి తెలుసుకుంటూ ఉంటాము, దాని విశేషం కూడా తెలుసుకోవాలన్నమాట. అది దాని విషయము. అంటే యుగము ప్రారంభమైంది. తర్వాత ఒక 2 పాయింట్లు చెప్పుకొని సబ్జెక్ట్లోకి వెళ్తాము. జన్మ ఎందుకు తీసుకున్నాము? జన్మ ఎందుకు తీసుకున్నాం మనము? జన్మ లేకుండా చేసుకున్నానికి జన్మ తీసుకున్నాం. జన్మ లేకుండా చేసుకున్న దానికే జన్మ తీసుకున్నాము. అంటే మన శంకరాచార్యులు ఒక శిష్యుడు అడతా అంట. ఇంత ముందు చెప్పాను నేను. శిష్యుడు అడతా అంటే ఏమని, దుఃఖం ఎందుకు వస్తుంది స్వామి అని అంట. శంకరాచార్యుల్ని దుఃఖం ఎందుకు వస్తుంది అడిగారనమాట. నాయన శరీరం ఉంటే దుఃఖం వస్తున్నారంట. అంటే జన్మ ఉంటేనే దుఃఖం వస్తుంది మనకి. ఇప్పుడు మనం నిద్రపోతుంటాము, హాయిగా నిద్రపోతుంటాము రాత్రుల్లో. దుఃఖం ఉంటుందా? ఉండదు. శరీర స్థితి లేదు అప్పుడు. కాబట్టి నాయన శరీరం ఉంటే దుఃఖం వస్తుందన్నమాట. మరి శరీరం ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ వేస్తాడు మళ్ళీ ఆ శిష్యుడు. శరీరం ఎందుకు వచ్చిందంటే కర్మ వల్ల వచ్చింది. కర్మ ఉంటే జన్మ వస్తుంది. అంటే కర్మ అనుభవించాలి కదా. అది చెడైనా మంచి పుణ్యకర్మ అయినా పాపకర్మ అనుభవించాలి కాబట్టి జన్మ వస్తున్నాడు. కాబట్టి నాయన కర్మ ఉంటే జన్మ వస్తుంది అనమాట. మరి కర్మ ఎందుకు చేసినాడు? కర్మ ఎందుకు చేశాడు? కర్మ ఎందుకు చేశాడు మనిషి అంటే ప్రేమానురాగాలు. అంటే కొంతమంది ఇష్టమని వాళ్ళ కోసం ప్రయత్నం చేయడము, కొంతమంది సరిగా లేదని వాళ్ళ కోసం వాళ్ళు తిట్టడము, ఇట్లా కర్మలు తయారవుతారన్నమాట. కర్మలు చేశాడనమాట. మరి అవి ఎందుకు చేశాడంటే మళ్ళీ అడిగాడనమాట. ఆ కర్మలు ఎందుకు చేశాడంటే అజ్ఞానము, అవిద్య, అజ్ఞానము. మరి అవిద్య అజ్ఞానం ఎందుకు వచ్చింది మనిషి కంటే? నాయన అజ్ఞానం అనేది పురాతనం ఎప్పటి నుంచో వస్తూ ఉంది. దాన్ని అవిద్య అజ్ఞాన రూపుమాపే దానికోసమే మనం ఈ మార్గంలోకి వచ్చాము, ధ్యాన మార్గంలోకి వచ్చాము మనము. బుద్ధుడు కూడా 6 సంవత్సరాలు కఠోర తపస్సు చేసి ఆయన తెలుసుకోవాలని, చివరికి ఏ గురువు దగ్గర తెలుసుకోలేకుండా బుద్ధుడు తనే ఒక చెట్టు కింద కూర్చొనేసి శ్వాసను గమనించి మొదటి జాములో, రెండో జాములో, మూడో జాములో అన్నీ తెలుసుకొనేసి ఆ తెలుసున్న జ్ఞానాన్ని అందరికీ పంచాలా అని చెప్పేసి. కారణం ఏమంటే మానవుడు దుఃఖంలో ఉన్నా అంటే అవిద్య, అజ్ఞానము, తృష్ణ, మితిమీరిన కోరిక. కాబట్టి ఈ పోవాలంటే తను తెలుసుకున్న జ్ఞానాన్ని బుద్ధుడు వాళ్ళందరితో కలిసి అంత ఊరూరు తిరుగుతూ, ప్రపంచం తిరుగుతూ అందరికీ కూడా ఆ తృష్ణ కోరిక నుంచి దూరం కావాలి, మానవుడు దుఃఖం నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ప్రపంచం అంతా చెప్పారు. ఆ బుద్ధుడు చెప్పిన ధ్యానమే ఆనాపానసతి. అదే మనం ఇప్పుడు చేస్తున్నాము.